హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం రియల్మీ జీటీ 7 Pro 5G ఫోన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K 80 LTPO సామ్సంగ్ ఎకో స్క్వేర్ OLED ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇది ఐ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. అలాగే మనం ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. మన భారతదేశంలోనే ఈ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే మొట్టమొదటి ఫోన్ ఇదే. అలాగే ఈ ప్రాసెసర్ 27 lakh ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ కూడా చేస్తుంది. అలాగే 9506 గీక్ బెంచ్ స్కోర్ కూడా చేస్తుంది. ఇది మల్టీ కోర్ లో. దీంట్లో 11480 mm² ఐస్బర్గ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం గేమ్స్ కూడా సరిగా ఏ హీట్ లేకుండా ఆడుకోవచ్చు. అలాగే ఇది AI గేమింగ్ తో కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ సంబంధించినటువంటి 12GB ర్యామ్, అలాగే 16GB రెండు వేరియంట్లతో వస్తుంది. అలాగే UFS 4.0కు సంబంధించినటువంటి 256GB, అలాగే 512GB ఇది కూడా రెండు వేరియంట్ లో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 సెన్సార్ తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్, ఇది టెలిఫోటో సెన్సార్. అలాగే దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ సోనీ IMX335 సెన్సార్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. దీనికైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఈ కెమెరాలను ఉపయోగించి మనం 8K 24 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS వరకు వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కావాలనుకుంటే 1080pలో 240 FPS వరకు అయితే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ సోనీ IMX480 సెన్సార్ తో వస్తుంది. దీంట్లో మనం 1080p 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో అడిషనల్ గా అండర్ వాటర్ మోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అంటే మనం అండర్ వాటర్ లో కూడా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో AI స్నాప్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్నాప్ మోడ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు క్యాప్చర్ బటన్ ని కనుక నొక్కి పట్టుకున్నట్లయితే అదే సెవరల్ గా కొన్ని ఫొటోస్ అయితే తీస్తుంది. అలాగే ఫొటోస్ లో అడిషనల్ గా AI మోషన్ డీబ్లర్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఫొటోస్ తీసినప్పుడు ఏదైనా బ్లర్రీ ఇమేజ్ కనుక వచ్చినట్లయితే దాన్ని AI సహాయంతో బ్లర్ లేకుండా చేస్తుంది. అలాగే AI స్కెచ్ టు ఇమేజ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదైనా ఇమేజ్ కనుక డ్రా చేసినట్లయితే AI సహాయంతో దానికి సంబంధించినటువంటి మంచి ఇమేజ్ అయితే మన ఫోటోలో అమర్చుతుంది. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5800 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అలాగే ఇది Android 15 రియల్మీ UI 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఇది 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. అంటే 3 years మేజర్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ తో ఇది వస్తుంది. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. Wi-Fi 7 కు సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.4 కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ కాదు. ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ లోనేమో మనకు కెమెరాతో మన ఫింగర్ ప్రింట్ శాంపుల్స్ అయితే తీసుకొని అది అన్లాక్ చేస్తుంది. కానీ ఇదైతే కొన్ని వేవ్స్ ని జనరేట్ చేస్తుంది. ఆ వేవ్స్ తో మన ఫింగర్ ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ అయితేనే అన్లాక్ చేస్తుంది. ఇది కొంచెం మందంగా ఉన్న గ్లాస్ ని వేయిస్తే పనికి ఇవ్వకపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇది 360 degrees NFC సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చుట్టూతా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, బ్యాక్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ లో IP68 అలాగే IP69
కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇది కొంచెం స్పీడ్ గా వచ్చే వాటర్ లో కూడా సస్టైన్ అవుతుందని అయితే దీని అర్థం. ఇప్పుడు మనం మన రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మనం గేమింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫొటోస్ మంచిగానే తీసుకోవచ్చు, వీడియోస్ 8K లో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కూడా బాగానే ఉంది, అంటే 5800 mAh బ్యాటరీ ఉంది. అలాగే ఇది NFC ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ తో వస్తుంది. IP69 రేటింగ్ కూడా ఉంది. కానీ ఇందులో కొన్ని కాస్ట్ కటింగ్స్ అయితే ఉన్నాయి, అవేంటో చెప్తాను వినండి. ఇది టైప్ సి పోర్ట్ తో వచ్చినా కూడా USB 2 తోనే వస్తుంది, USB 3 సపోర్ట్ తో రావట్లేదు. అంటే ఎల్గాడ్ కనెక్ట్ చేసుకొని మనం అయితే గేమ్స్ అయితే ఆడలేం. అలాగే మనకు కెమెరాలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కింద 8 MP సెన్సార్ నే ఇచ్చారు. ఇక్కడ 8 MP సెన్సార్ అయితే మనకు యూజ్లెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 4K రికార్డింగ్ కూడా లేదు, అందులో 1080p నే ఉంది. అలాగే ఇప్పుడు మనకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అలాగే ఇది 3+4 ఇయర్స్ అప్డేట్స్ తోనే వస్తుంది, కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని 5+6 లేదంటే 4+5 అప్డేట్స్ తో వస్తున్నాయి. మరి ఇది ఈ బేస్ వేరియంట్ అయినా హై ఎండ్ వేరియంట్ అయినా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటే కాదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఇన్ని కటింగ్స్ పెట్టారు. ఇక్కడ మనకు ఇది 50,000 బడ్జెట్ లేదంటే 55,000 బడ్జెట్ లో వచ్చుంటే ఒక మంచి ఫోన్ అయ్యేది, కానీ ఇక్కడ కొద్దిగా ఓవర్ ప్రైస్ అయిందని అయితే నా అభిప్రాయం. మరి ఒకవేళ మీరు ఈ ఫోన్ ఈ ధరకు కొంటే మీకైతే కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అయితే అనిపించదు. ఒకవేళ మీరు ఈ ఫోన్ కనుక కొనాలనుకుంటే అది మీ అభిప్రాయం. ఇవైతే దృష్టిలో ఉంచుకొని అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.